ప్రముఖ నటి కీరా అద్వానీ ఇటీవలే శుభవార్త చెప్పింది. ఆమె త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీరా అద్వానీ గర్భంతో ఉందని తెలియగానే ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కీరా అద్వానీ ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాలకు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అయితే కీరా టేకప్ చేసిన సినిమాలకు సంబంధించి మరో వార్త వస్తుంది. కీరా అద్వానీ గర్భం ధరించిందని తెలియగానే డాన్ 3 సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని తెలుస్తుంది. కీరా అద్వానీకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. హిందీతో పాటు దక్షిణాదిలోనూ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే కీరా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యష్ రాబోయే చిత్రం టాక్సిక్ లో కూడా కీరా అద్వానీనే హీరోయిన్. అలాగే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తోంది. అయితే డాన్ 3 సినిమా నుంచి కీరా అనూహ్యంగా తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. డాన్ 3 చిత్రానికి ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. అతని సరసన కీరా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని ఇదివరకే ప్రకటన వెలువడింది. అయితే గర్భవతి అయిన తర్వాత షూటింగ్ లో పాల్గొనడం కష్టంగా ఉండడం వల్ల డాన్ 3 నుండి కీరా అద్వానీ తప్పుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. డాన్ 3 చిత్ర బృందం నుంచి కీరా బయటకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మరో నటిని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ఈ పరిణామాలన్నిటిని గురించి చిత్ర బృందం లేదా కీరా అద్వానీ ఏమీ చెప్పలేదు. అయితే త్వరలో ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావడం ఖాయమని తెలుస్తుంది. ఇది కాకుండా కీరా అనేక ఇతర చిత్రాలలో కూడా నటిస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా మరికొన్ని సినిమాల నుంచి కీరా తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.